ఎస్ కమాన్ మై డియర్ సోల్జర్స్, మనం అనుకున్నట్టే ఫస్ట్ మ్యాచ్ ని సక్సెస్ఫుల్ గా దేవునికి ఇచ్చేసినాం. ఇంకా కాటరమ్మ షోని చూపియాల్సిన టైం వచ్చింది. దెబ్బకు విమల్ బ్యాచ్ ని విలవిలలాడియాలే. గెట్ రెడీ బాయ్స్. నైనా రెడ్డి, నువ్వు చెప్పే మాటలకు నువ్వు ఆడే ఆటకు ఏమన్నా బ్యాలెన్స్ ఉందేలే. ఈ తాపు కథ మొత్తం వేరే ఉంటది. ఏ ఎదారు వెట్కాకు. నీ ఆల్ది తెలుగోడు తెగబడి సపరితే ఎట్టుంటుందో చూపిస్తా చూడి. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఎస్ కరెక్ట్ చెప్పినావే రెడ్డన్న. మొన్నంటే డఫిగాడు ఆంతలకు నెత్తలకు జిమ్మి పుల్ల నెత్తకవేనాడు గాని లేకుంటేనా అంటే గీ విమల్ బ్యాచ్ లో ఓలు లేరనుకున్నా వాళ్ళే నెత్తలకు జిమ్మతోళ్ళు. ముజర్బాని గాడు, వైభవ్ అరోరా గాడు, కార్తిక్ త్యాగరాజు గాడు అందరూ గురువెట్టి నెత్తలకు జిమ్మతోళ్ళు ఏమనుకున్నావో. అయినా నాకు అర్థం కాదు, ఓవర్కి 1-2 ఎత్తారు నెత్తులకు. ఆంతలకెత్తగా అంపేర్ గడు నాకనీకున్నాడా? వైడిత్తాడు. ఇడిచిపెడితే పోయేదానికి గెలుక్కోవడం ఎందుకు, బిస్కెట్ కావడం ఎందుకులే, అవసరమా? ఓసిని మన శాసనాల గ్రంథంలో ఫస్ట్ పేజీలనే 2వ పేరాలో 3 లైన్లో ఏముందో ఊతూరి గుర్తు తెచ్చుకే కిషన్ భాయ్. ఎస్ కరెస్టే క్లియర్గా దుబ్బ అక్షరాలతో రాసి పెట్టినా. బాలు కనబడినచో బలంగా మూలిగి జోపవలెనో. మీ టార్గెట్ 6 అయితే ఏమొచ్చేసి బాల్ని పగలగొట్టడం. ఓసిని సైలెన్సర్ అన్నా, కాసేపుగా శాసనాల గ్రంథాన్ని పక్కన వాడేయే. నీ గిట్టనే గ్రంథాన్ని ఫాలో అయినామనుకో, ఒక్క మ్యాచ్ కూడా గెలిచలేమేమోనే. ఓ ర్యాకిస్ మిస్గా నీకు కెప్టెన్సీ చేయడం అయితలేదని చెప్పు. అంతేగాని మన శాసనాల గ్రంథాన్ని అవమానియాకువా. ఓ 2 రోజులు ఓపిక పట్టు, వచ్చి నేను చూసుకుంటా గాని. ఎస్ కరెక్ట్ చెప్పినావా సైలెన్సరు. నాకు కూడా గదే డౌటే. కెప్టెన్సీ వల్లే చూడే మొన్న మనం ఓడిపోయిండేది. వారిని గిది బాగుందివే. అరే బ్యాటింగ్ లో 200 స్ట్రైక్ రేట్ తో 80 జోపినోని పట్టుకొని ఎన్ని మాటలు అంటున్నారు. చూస్తున్నావు కదనే సైలెన్సరు. కెప్టెన్సీ అంటే చూడే మనోడు 80 జోపినా కదా అంటున్నాడు. గిందికేనే మనం ఫస్ట్ మ్యాచ్ బిస్కెట్ అయిండేది. గా కెప్టెన్సీ నాకిచ్చిన బాగుంటుండేనే, సునాయాసంగా గెలిపిస్తుంటి. నైనా కిస్మిస్ అయ్యిందేదో అయ్యింది గాని ఈ తూరి మన లింగంపల్లి లివింగ్ లెజెండ్ ని పక్కా ఆడిపించి తీరాల చూడి. బ్యాటింగు బౌలింగు 2 విధాలుగా పనికొత్తాడు. ఏమంటున్నా అర్థమవుతుందేలే. గట్టినే అనుకున్నా కానీ మ్యాచ్ జరిగేది ఆడనుకున్నావు కోల్కతాలోనే. మొత్తం బ్యాటింగ్ ట్రాకేనంట. మన దాంట్లోనా ఒకరిద్దరు ఆడినా 200 వస్తాను తీసుకోరు. సో ఇంకా వాడెందుకే, వాని బదులు ఒక నికాసైన ఫాస్ట్ బౌలర్ ఆడిచ్చినామనుకో బొమ్మ కత్తర్ నాకుంటదే. ఏమంటావు? నికాసైన బౌలరా? ఎవరు లేక కొంపతీసి పెయిన్ గాడైతే కాదు కదా. ఓసిని ఏమన్నా గట్టంటూ వానికేం తక్కువనే. మన ఓని గంటలో హైయెస్ట్ వికెట్ టేకరే వాడు. యాదో కొంచెం బొస పెట్టుకుంటూ వచ్చి బాలు జిమ్ముతాడు గాని చెప్పి ఏపించుకుంటే పనికొత్తాడు చూడే. ఏం కాదు ఆడిపించుకుందాం. ఓ ర్యాకిస్ మిస్గా అసలు దిమ్మ గడులు నీకు కెప్టెన్సీ ఇచ్చిండేది నాకు అర్థం కాదు. అరే నీ ఆర్సీబీ నుంచి ఎస్ఆర్హెచ్కి వచ్చిన హెడ్ మాస్టర్ అయినాడు. సేమ్ గట్టనే మన క్లాస్ అన్న కాటరమ్మ కొడుకు అయినాడు. గదే విధంగా నేను కూడా ఓ లివింగ్ లెజెండ్ అయిదామనుకుంటే ఏందిలే నువ్వు ఆడిపిస్తావా ఆడిపియవా? నాకు గన తిక్కలేసిందనుకో ఇంజూర్ అని చెప్పి ఇటుకెళ్ళి వెళ్ళిపోతా చూడి. తర్వాత మీ ఇష్టం, మీరు ఆడుకుందరు. తమ్ముడు కిషాను పాన్ పరాక్ నేల దాంట్లో బౌలింగ్ లేదు, మన దాంట్లో బౌలింగ్ లేదు. గిసువంటప్పుడు మన లింగంపల్లిని ఆడిపించుకుంటేనే బాగుంటుంది. మ్యాచ్ సునాయాసం అవుతుంది. ఓసిని మీరు లింగంపల్లితో వచ్చిన సైలెన్సర్ని తెచ్చుకున్నా, కాటరమ్మతో వచ్చిన, అభిషేకంతో వచ్చిన, రెడ్డిగాంతో వచ్చిన, మలింగని దింపిన. విమల్ విమల్ నమిలి పడేస్తాం ఏమనుకున్నారో. దెబ్బకు మ్యాచ్ మొత్తం పలుకులలో కేసరే. జస్ట్ వెయిట్ అండ్ సీ, లెట్స్ మీట్ ఇన్ ద మ్యాచ్. రొచ్చే చూడి. ఏందే క్లాస్ అని బే సూతిగడ్డ మోడు చూడ ఎట్ట పొగలు పడుతున్నాడు. అసలు వీడు ఏం చూసుకొని గింతగానం ఎచ్చులు పడుతున్నాడు నాకు అర్థమే కాదు. గదే తమ్ముడు, మనం చిన్న సామిలాడి 200 జోపినాం గంతే. కానీ వీనిగాన్లు ముంబైలో స్ట్రాంగ్ బౌలింగ్ మీద ఆడి 20 జోపినారు కదా. గా లెక్కన మనకంటే బాగా సపరిచ్చినారు అనుకుంటున్నారు కావచ్చు తీ తమ్ముడు. గందికే రిమ్మ మీద ఉన్నారు. కానీ మ్యాచ్ అయితే స్టార్ట్ గానీ చూసుకుందాం గాని. నైనా చక్రమో సూత్తునవలే. సూత్తన్నా అంతా చూస్తున్నా తీయన్నా. లెట్స్ మీట్ ఇన్ ద మ్యాచ్. ఈ తాపు రొచ్చే తీయే. ఏమి రొచ్చు ఏమోవే, నాకెందుకు అనిపిస్తుంది నీలో రసం అయిపోయినట్టుంది తమ్ముడు. ఎంత పెద్ద మాట అంటివన్నా, రసం అయిపోయిందా? నీ చెప్పే నీకు రెడ్డి గాని పుల్ల కావాలన్నా, శర్మ పుల్ల కావాలన్నా, హెడ్ మాస్టర్ పుల్ల కావాలన్నా, కాటరమ్మ పుల్ల కావాలన్నా చెప్పే. నీ ఒక్కసారి కమిట్ అయి తిప్పి తినే బాలు ఎట్టకెళ్ళబడి ఆడబడి ఆ పుల్లకు దక్కుతుందో ఎవ్వనికి తెలియదు. నిజం చెప్పాలంటే నాకే తెలియదు. చక్రం, వరుణ్ చక్రం ది మిస్టరీ స్పిన్నర్ అంటారా బాబు. రహానా భయ్, అసలు నీకు మన కేకేఆర్ సక్సెస్ మంత్రం ఏందో తెలుసానే? ఏందివే గది? ఏం లేదన్నా, నన్ను ఓపెనింగ్ పంపించిన ప్రతిసారి మెజారిటీ మ్యాచ్లను భారీ మెజారిటీతో గెలిచినామే. సో వాట్ నేను ఓపెనింగ్లో మంచిగానే ఆడుతున్నా కదా. చూడలే 5 6 ఎట సపరెత్తున్నావు. గాలెన్ గాడు కూడా పాపం 200 స్ట్రైక్లర్తో సపరెత్తున్నాడు. కానొత్తలేదా? ఓపెనింగ్ జోడి బాగానే ఉంది, ఎదారు చేయాల్సిన పనే లేదు. ఎస్ కరెక్ట్ చెప్పినావన్నా. ఓపెనింగే కాదే, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అన్ని బాగున్నాయి కాబట్టే స్ట్రాంగ్ బౌలింగ్ అయిన ముంబై మీదనే 20 చూపినాం. జస్ట్ ఇమాజినే, అసలు బౌలింగ్ లేని ఎస్ఆర్హెచ్ మీద, గది కూడా మన కోల్కతాలో. జస్ట్ ఇమాజిన్ అన్నా.
ఈ అవ్వ వాళ్ళు వీలు కాదే 3 నూర్లని మనమే పెద్ద మనమే మాట్లాడుకున్నాళ్ళది బౌలింగ్ గురించి వాళ్ళది మనదంతా సేమ్ టు సేమ్ స్టోరీ తీవా మన దాంట్లో బౌలింగ్ లేదు వానిగల దాంట్లో బౌలింగ్ లేదు అన్నట్టు ఇంకా ఎప్పుడు ఇస్తారులే నీకు ఎన్ఓసి నాకు అర్థం కాదు 25 కోట్లు గాలబెట్టి సాగుతున్నట్టయింది కదలే ఏ వారం ఇంకెప్పుడు ఇస్తారులే ఎన్ఓసి ఇత్తారు తీయన్నా ఆందివే గాని వన్స్ ఎన్ఓసి వస్తేనే బౌలింగ్ ఎత్తా టిప్పుకి 2 పుల్లలు వీకి నీ చేతులు పెడతా ఎదారు చెయ్యాకు ఏంది పెడతావో ఏమోవే 25 కోట్లు తీసుకొని 25 రన్స్ కూడా కొట్టకపోతువి ఈ తాపన్న జోపువే నీకు పుణ్యం ఉంటది ఏంది 25 రన్సే వా ఏందే బహుమన్నా ఏలిగిత్తున్నావేందే లేకపోతే ఏందిలే గల్లొట్టపిసోనికి 25 కోట్లు కట్టబెట్టి వాంతో బౌలింగ్ ఏపీ లేకున్నారు తొక్కలో ఎన్ఓసి వచ్చేదెప్పుడు వాడు బౌలింగ్ వేసేదెప్పుడు పుల్లలు వీకేదెప్పుడు గెలిపించేదెప్పుడు ఒక్కడే తీయనుకుంటే 10 రన్నగాడు కూడా అంతే 18 కోట్లు గాలబెట్టినారు సేమ్ సిచ్యువేషన్ ఇదంతా అయ్యేది కాదు పోయేది కాదు కానీ నువ్వు పని చేయవా ఎస్ చెప్పన్నా ఏం చేయమంటావే ఏంది దబిక్కిన 16 నోట్లు ఫోన్ పే చేయవా నేను చూసుకుంటా నా టిప్స్తో నారాయణతో 2 పుల్లలు చక్రం గాంతో 2 పుల్లలు త్యాగరాజు గాంతో 2 పుల్లలు పీకే పిత్తా మ్యాచ్ సునాయాసం అవుతుంది ఏమంటావు గట్టెనే పంపిస్తా గానీ కొంచెం ఈ తాపు ఏ ప్లేయింగ్ లెవెన్తో ఆడితే బాగుంటుందో గదొక్కటి చెప్పేసాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ముజర్బాన్ గాని ప్లేస్ లో మన రొమ్మన్ పవల్ ఆడిపించుకోవా విండీస్ వీరుడు బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ 2 దానికి పనికొస్తాడు గట్టనే మెయిన్ గా రమన్దీప్ సింగ్ తమ్మనికి 2 ఓవర్లు బౌలింగ్ స్కోర్ కంట్రోల్ అన్న అవుతుంది నేను చెంగని వీడియోలు చూసినారా బాబు పిల్లగాడు బాగానే ఎత్తాడు బౌలింగ్ కంట్రోల్ చేస్తాడు గట్ట కాదని చెప్పి నువ్వు వరుసగా చక్రం గానికి త్యాగరాజు గానికి ఇచ్చినావు అనుకో అసలే హెడ్డుగాడు అభిషేకం గాడు ఫస్ట్ మ్యాచ్ లో దబిక్కిన బిస్కెట్ అయినారని చెప్పి ఫుల్ బింగి మీద ఉన్నాడు చూడి తర్వాత నీ ఇష్టం పైగా మేను ఫస్ట్ మ్యాచ్ లో నాటోడిని అవుట్ ఇచ్చినారని చెప్పి కాటరమ్మ కొడుకు క్లాసును ఈ తాపు వాయాగ్రాలు కొనుక్కొచ్చుకొని పోయినారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషనే సో ఫ్రెండ్స్ మన ఎస్ఆర్హెచ్లో కమ్మిన్స్ లేని లోటు అయితే స్పష్టంగా కానొస్తుంది అటనే కేకేఆర్లో కూడా పతిరానా గ్రీన్ బౌలింగ్ మిస్ అవుతుంది స్పిన్ పరంగా చూసుకుంటే కొంచెం కేకేఆర్ పర్వాలే అని చెప్పొచ్చు ఎందుకంటే చక్రవర్తి నారాయణ మిస్టరీ స్పిన్నర్స్ ఫామ్లో లేరు కానీ తక్కువ అంచనైతే వేయలేం కానీ అంతో ఇంతో ఫాస్ట్ బౌలింగ్లో మాత్రం ఎస్ఆర్హెచ్లో హర్షల్ పటేల్ బెటర్గా కానొస్తున్నాడు ఓవరాల్గా చూస్తే బౌలింగ్ పరంగా సమానంగా కానొస్తున్నాయి అంటే 2 టీంలో స్ట్రాంగ్ బౌలింగ్ అయితే లేదు బ్యాటింగ్లో అంటే కొంచెం ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ కానొస్తుంది కాకపోతే మ్యాచ్ జరిగేది కేకేఆర్ హోమ్లో మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది ఈ మ్యాచ్పై మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్స్ చేయండి చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్ జస్ట్ నవ్వుకోవడానికి అంతే వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోవకండి అటనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం